ओम शांति। मीठे बच्चे, सवेरे सवेरे उठ बाप को प्यार से याद करो तो पत्थर बुद्धि से पारस बुद्धि बन जाएगा। మధురమైన పిల్లలు అమృత వేళ లేచి తండ్రిని ప్రీతిగా తలంపు చేసినట్లయితే రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా అవుతారు। ప్రశ్న 21 जन्म के लिए माला माल बनने का साधन क्या है? 21 జన్మలకు సంపన్నం అవ్వాలి అంటే दानी साधन एमिटी? अविनाशी ज्ञान रत्नों का दान करो तो माला माल बन जाएगा। अविनाशी ज्ञान रत्नाలను दानम చేయండి సంపన్నమైపోతారు। क्योंकि यह एक एक ज्ञान रत्न लाखों रुपयों का है। ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల సమానము। जितना जो दान करेंगे बाप की याद में रहेगा उतना खुशी का पारा चढ़ेगा। ఎంతెంత జ్ఞానరత్నాలను దానం చేస్తామో బాబా తలంపులో ఉంటామో అంత ఖుషి మనకి పెరుగుతూ ఉంటుంది। ప్రశ్న अपने से कोई पाप कर्म ना हो उसके लिए कौन सी परहेज चाहिए? మన నుంచి ఎటువంటి పాప కర్మ కాకుండా ఉండాలి అంటే దానికి ఏ పథ్యం కావాలి? उत्तर अन्न की बहुत परहेज चाहिए। पापात्मा का अन्न अंदर जाने से उसका असर पड़ता है। అన్నము భోజనం విషయంలో చాలా పథ్యం ఉండాలి। పాపాత్మ చేతి అన్నము మనం తిన్నాము అంటే దాని ప్రభావం మన పైన పడుతుంది। హరేక్కే సర్కమ్టెన్స్ దేక్ బాప్ రాయి దేతే। ప్రతి ఒక్కరి పరిస్థితి చూసి బాబా ఈ భోజనం విషయంలో సలహా ఇస్తూ ఉంటారు। ఓం శాంతి। కౌన్ బైటే హై कौन आया? जीवात्मा ये जानती है कि हम सब आत्माएं इस समय पतित है। ఎవరు ముందు కూర్చున్నామో ఎవరు వచ్చినారు జీవాత్మకు తెలుసు మనమంతా కూడా ఆత్మలం అయినాము, ఇప్పుడు అందరూ పతిత్ అయినాము। ఖాస్ భారత్ ఆమ్ సారీ దునియా సబ్ పుకార్తే హై హే పతిత్ పావన్। ముఖ్యంగా భారత్ పూర్తి ప్రపంచము అందరూ పిలుస్తూ ఉన్నారు పతిత పావన రండి అనని। ఏ పతిత్ దునియా హై సభీ ఆత్మాయే పతిత్ దుఃఖీ సావరీ హో గయి హై। ఈ ప్రపంచమే పతిత ప్రపంచం అయిపోయింది, ఆత్మలందరూ పతిత దుఃఖీ అయిపోయినారు, తమో ప్రధానం అయిపోయినారు। పతిత్ పావన్ బేహద్ కా బాప్ జిస్కో జ్ఞాన సాగర్ సర్వ కా సద్గతి దాత కహా జాతా హై। పతిత పావనుడు బేహద్దు తండ్రి, వాళ్ళకే జ్ఞానసాగరుడు, సర్వులకి సద్గతి దాత అని చెప్తారు। బచ్చే బాప్ కే సామ్నే బైఠే హై బచ్చోం కో కహా సే పహచాన్ మిలి। పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు, పిల్లలకి ఎక్కడి నుంచి తండ్రి యొక్క పరిచయం దొరికింది? పతిత్ పావన్ బాప్ ద్వారా జబ్ సత్యయుగ్ తా తబ్ వహా రాజా రాణి తథా ప్రజా సబ్ పావంతే। పతిత పావన తండ్రి ద్వారానే మనకి పరిచయం దొరుకుతుంది। ఎప్పుడు ఈ ప్రపంచం సత్యయుగంగా ఉండేదో అక్కడ రాజా రాణి ప్రజలు అందరూ కూడా పావన్గా ఉండేవాళ్ళు। సబ్ గోల్డెన్ ఏజ్ में थे। तुम बच्चों को अब समझ है कि हम जीव की आत्मा ये बैठी है। आत्मा शरीर के साथ है तो सुख अथवा दुख भोगना पड़ता है। పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నాము, మనం ఎవరు ఎదురుగా ఉన్నాము అంటే జీవాత్మల ఎదురుగా ఉన్నాము। ఆత్మ శరీరం జతలో ఉన్నది, సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది। ఆత్మ శరీర్ మే నహీ హై తో శరీర్ కో కుచ్ పతా నహీ పడతా హై। ఆత్మకు శరీరం లేదు అంటే శరీరంకి ఏమీ తెలియదు। ఆత్మ ఏక్ శరీర్ సే నికల్ జాయే दूसरे शरीर से कनेक्शन जोड़ती है। ఆత్మ ఒక శరీరం నుంచి వచ్చి బయటకి వచ్చేసింది అంటే ఇంకొక శరీరంతో కనెక్షన్ ఉంటుంది। వ చైతన్య హో జాతా హై, అప్పుడు ఆ శరీరం చైతన్యం అవుతుంది। శరీర్ జడ హై జడ్ भी వృద్ధి కో పాతా హై। పహలే 5 తత్వం కా పుతలా బంతా హై। ఈ శరీరము జడమైంది, జడం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది। మొదట పంచతత్వాల ఈ శరీరం తయారవుతుంది। ఉన్మే ఆర్గన్స్ ఆతే హై
तब आत्मा उसमें प्रवेश करती है. ఎప్పుడు ఆ శరీరంలో ఇంద్రియాలు తయారవుతాయి, ఆత్మ ప్రవేశిస్తుంది, ఫిర్ చైతన్య బన్ జాతా హై. అప్పుడు ఆ శరీరము చైతన్యమవుతుంది. అభి తుమ్ ఆత్మాయే బైఠీ హో, తుమారే సామ్నే బాప్ బైఠే హై. ఇప్పుడు జీవాత్మలం మనమందరం ఉన్నాము, మన ఎదురుగా తండ్రి కూర్చొని ఉన్నారు. వహ్ భీ పరం సుప్రీం ఆత్మా హై ఔర్ ఎవర్ ప్యూర్ హై. పరమాత్మ సదా పావన్ అయినారు, పతిత పావన్ అయినారు, ఎవర్ ప్యూర్ అయినారు. अब बाप बच्चों को डायरेक्शन देते हैं, बच्चे तुम्हें भी बाप जैसे पावन बनना है. తండ్రి పిల్లలకి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, పిల్లలు తండ్రి సమానంగా పావన్ అవ్వండి. తుమ్ ఆత్మాయే అమర్ హో, తుమ్ పెహ్లే శాంతిధామ్ మే తే. ఆత్మ అమరమైనటువంటిది, మొదట మనం శాంతిధామంలో ఉంటాము. తుమ్ జాన్తే హో హమ్ ఆత్మాయే శివబాబా కే పాస్ ఆయే హై జిస్నే సాధారణ శరీర్ ధారణ కియా హై. ఆత్మలో మనం శివబాబా దగ్గరికి వచ్చినాము. ఆత్మ ఈ సాధారణ శరీరాన్ని ధారణ చేసుకున్నది. సివాయి పరంపిత పరమాత్మకే और कोई हो सकते नहीं हो सकते जो ऐसे बच्चों को बैठ డైరెక్షన్ దే. పరంపిత పరమాత్మ తప్ప వేరే ఎవరు ఈ విధంగా డైరెక్షన్ ఇవ్వలేరు. वह तो समझते हैं कि परमात्मा कब आता नहीं, वह नाम रूप से न्यारा है. అక్కడ అనుకుంటారు పరమాత్ముడు అసలు రారు అనని, ఎందుకంటే వాళ్ళు పరమాత్ముడు నామరూపాలు లేనటువంటి వారు అనుకుంటారు. బచ్చే జాన్తే హై హమ్ ఫిర్ సే 5000 వర్ష బాద్ ఆకర్ మిలో. పిల్లలకి తెలుసు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ తండ్రి దొరికారు. పేచానా హైకి కైసే బాప్ హమ్కో పావన్ బనాతే. ఇప్పుడు మనకి అర్థమైంది తండ్రి వచ్చి ఎట్లా పావనంగా చేస్తారు. ఆత్మాకే పతిత్ హోనే సే శరీర్ భీ పతిత్ హువా హై, అవ్ ఫిర్ పావన్ బన్నా హై. ఆత్మ ఎప్పుడు పతిత్ అయిపోతుందో శరీరం కూడా పతిత్ అయిపోతుంది, తిరిగి ఇప్పుడు పావన్ అవ్వాలి. హమ్ ఆత్మాయే మూలవతన్ మే పావన్ తే, ఐసే ఐసే అప్నే సే బాతే కర్నా. ఆత్మలో మనము పరంధామంలో ఉన్నప్పుడు పావన్గా ఉండేవాళ్ళం. విచాస్ సాగర్ మథన్ కర్నా హై. పిల్లలు విచాస్ సాగర్ మథనం చేయాలి. అభి తుమ్ ఆత్మావోంకో పేచాన్ మిలీ హై. ఇప్పుడు ఆత్మలైనటువంటి మనకి తండ్రి యొక్క పరిచయం దొరికింది. హమ్ ఆత్మాయే నిర్వాణ ధామ్ మే తే, ఫిర్ సత్యుగ్ మే ఆతే హో సుఖ కా పాఠ్ బజానే కే లియే. ఆత్మలో నిర్వాణ ధామంలో ఉండేవాళ్ళము, సత్యయుగంలో వచ్చినాము సుఖము అనుభవించే కోసం. తుమ్ హో ఆల్రౌండర్ ఇస్లియే పెహ్లే పెహ్లే తుమ్కో జ్ఞాన్ మిలా హై. మనము ఆల్రౌండర్ పాత్ర చేస్తాము కాబట్టి మొదట జ్ఞానము మనకే దొరికింది. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణోं का రచన రచతే హై. శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన చేస్తారు. బాబా कहते हैं तुम జీవాత్మాओं को शूद्र वर्ण से ब्राह्मण वर्ण में लाया है. బాబా చెప్తారు జీవాత్మలను శూద్ర వర్ణం నుంచి బ్రాహ్మణ వర్ణంలోకి మనం వచ్చినాము. శూద్ర సే అబ్ తుమ్ బ్రాహ్మణ్ బ్రహ్మ ముఖ వంశావళి బనే హో క్యోं. మనం శూద్రుల నుంచి బ్రహ్మముఖ వంశావళి దేనికి అయినాము? వర్షాలేనే బ్రహ్మముఖ వంశావళి సిర్ఫ్ సంగం పరిధి బంతే. ఆస్తి తీసుకునే దానికోసమే అయినాము. బ్రహ్మముఖ వంశావళి కేవలం సంగమయుగంలో మాత్రమే అవుతారు. తుమారే లియే సంగం హై. ఆత్మా कहती है हम पावले पावन थे, अब पति से పావన్ బన్ రహే హై. మనదే సంగమయుగం అన్నమాట. ఆత్మ మొదట పావనంగా ఉండేవాళ్ళము, తిరిగి పతిత్ అయిపోయినాము, ఇప్పుడు మళ్ళీ పావన్ అవుతూ ఉన్నాము. పతిత్ పావన్ బాబా హమ్కో ఫిర్ సే ఆకర్ పతి సే పావన్ బనావో. పతిత పావన తండ్రి వచ్చి మనల్ని పతిత్ నుంచి పావనంగా చెయ్యండి అని చెప్పినాము. ఐసే ఐసే అప్నే సే బాతే కరో, అభి ఆత్మాకి ఖురాక్ మిలీ హై. మనలో మనం ఇట్లా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన ఆత్మకు
జ్ఞానం అనేటటువంటి ఔషధం దొరికింది. हम आत्मा ये पावन थी तो ये मुक्ति धाम में रहती थी, फिर स्वर्ग में आई, इतने जन्म लिए, फिर नीचे गिरते गए, फिर గోల్డెన్ ఏజ్ మే జానా హై. ఆత్మ మనం పావనంగా ఉండేవాళ్ళము, ముక్తిధామంలో ఉంటాము, స్వర్గంలో వచ్చినాము, ఇన్ని జన్మలు తీసుకుంటూ కిందకి దిగిపోయినాము, తిరిగి మళ్ళీ ఇప్పుడు గోల్డెన్ ఏజ్కి పోవాలి. బాబా कहते हैं मैंने 5000 वर्ष पहले भी कहा था మామేకం యాద్ కరో. బాబా చెప్తారు 5000 సంవత్సరాల ముందు కూడా తండ్రి చెప్పారు, తండ్రి తలంపు చేయండి. गृहस्थ व्यवहार धंधे आदि में रहते सिर्फ अपने को आत्मा समझो. గృహస్థంలో ఉంటూ స్వయం నేను ఆత్మానని తెలుసుకోండి. अब हमको पावन बनना है, घर जाना है. ఇప్పుడు మనం ఆత్మ పావనమయ్యి వాపస్ ఇంటికి పోవాలి. पावन दुनिया का मालिक बनना है. अब हम आयन एज से गोल्डन एज में कैसे जाए ये चिंता लगी हुई है. పావన ప్రపంచానికి మాలిక్గా కావాలి. మనం ఇనుప యుగం నుంచి బంగారు యుగానికి ఎట్లా పోవాలి, ఇదే చింతన చేస్తూ ఉండాలి. बाबा तो सहज युक्ति बतलाते कि मामेकम याद करो तो तुम पावन बनेंगे. गीता में 2 बारी यह महावाक्य है कि మన్మనా భవ. బాబా సహజంగా యుక్తి చెప్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి, పావనం అయిపోతారు. గీతలో 2 సార్లు ఈ మహావాక్యాలు ఉన్నాయి. మన్మనా భవ. బచ్చే దేహాభిమాన్ చోర్ బాప్కో యాద్ కరో. పిల్లలు దేహాభిమానాన్ని వదలండి, బాబా తలంపు చేయండి. वह है अथॉरिटी, तुमको सभी शास्त्रों का सार, सृष्टि के आदि मध्य अंत का नॉलेज समझाया है. అది శాస్త్రాల సారమైంది. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము బాబా మనకి ఇచ్చినారు. तुम जितना मुझे याद करेंगे उतना तुम्हारी आत्मा पवित्र होती जाएगी. మనం ఎంత తండ్రి తలంపు చేస్తామో అంత ఆత్మ పవిత్రం అవుతుంది. వేరే ఉపాయమేమీ లేదు. पत्थर बुद्धि को पारस बुद्धि बनना है, गंगा स्नान से पावन नहीं बनेगा. రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా అవ్వాలి. గంగా స్నానంతో పావన్ ఎవ్వరూ కాలేరు. అగర్ बनते तो यहाँ होता ही नहीं, परंतु आयन एज में सबको आना ही है. ఒకవేళ పావనమైతే గంగా స్నానం ద్వారా తిరిగి ఇక్కడ జన్మ ఉండదు, వాళ్ళు ఇక్కడ ఉండరు. అయితే ఇప్పుడు అందరూ మళ్ళీ ఇనుప యుగంలోనే రావాలి. పెహలే సవేరే సవేరే ఇస్ ఖ్యాలాత్ మే బైఠనా హై, కేతే హై రామ్ సిమర్ ప్రభాత్ మేరే మన్. మొదట ఉదయం లేవగానే ఇదే ఆలోచనలో మనం ఉండాలి. చెప్తారు, ప్రభాత వేళలో నా మనస్సు ఆ రాముణ్ణి స్మృతి చేయాలి అనని. ఆత్మ కేతి హై, హే మేరీ బుద్ధి अब बाप को याद करो. ఆత్మ చెప్తుంది, నా మనస్సు బుద్ధి ఇప్పుడు తండ్రి తలంపు చేయాలి. బుద్ధి योग एक बाप से छोड़ना है. अब जितना जोर लगाएंगे उतना पत्थर से पारस बुद्धि बन. ఎంతెంత బాబా జతలో మన బుద్ధి యోగాన్ని జోడిస్తామో రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా అయిపోతాము. पारस बुद्धि बनाने वाला एक बाप ही है. कहते हैं कल्प कल्प आकर संगम पर तुमको बनाता. రాయి బుద్ధి నుంచి బంగారు బుద్ధిగా ఒక్క తండ్రే చేస్తారు. కల్పకల్పము వచ్చి సంగమయుగంలో మనల్ని చేస్తూ ఉన్నారు. सेकंड की बात है, जैसे डॉक्टर लोग ऐसी दवाइयाँ देते हैं जो फोड़ा अंदर ही खत्म हो जाता है. ఇట్లా డాక్టర్స్ అటువంటి మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. లోపల ఎక్కడో ఉండేటటువంటి పుండే సమాప్తమైపోతుంది. बाप कहते हैं तुमको भी मुख से कुछ कहना नहीं है, हाथ पाँव से भी कुछ करना है नहीं, सिर्फ बाप से योग करना है. బాబా కూడా చెప్తూ ఉన్నారు, ఇక్కడ నోటి నుంచి మీరు ఏమీ చెప్పవలసిన పని లేదు, కాళ్ళు చేతులతో ఏమీ చేయాల్సిన పని లేదు, ఇక్కడ బుద్ధి ద్వారా తండ్రి తలంపు చేయాలి. कल्प पहले भी तुमने याद किया था जिससे विकर्म दग्ध हुए थे,
ऐसे तुमको समझाया था, अब समझा रहे. కల్పం ముందు తండ్రి ఇదే విధంగా తెలిపించినారు, మనము చేసినాము. అభి తుమ్కో బాప్కి యాసే పారస్ బుద్ధి బన్నా. బాబా తలంపులో ఇప్పుడు మనం పారస్ బుద్ధిగా అవ్వాలి. गौ माता गाई हुई है, यह है बड़ी माँ, इनकी कोई माता नहीं है. बाप ज्ञान इन द्वारा देते हैं. శ్రీ బాబా జ్ఞానము బ్రహ్మ ద్వారా ఇస్తూ ఉన్నారు. వీళ్ళే గోమాత అయినారు, పెద్ద తల్లి అయినారు. వీళ్ళకి వేరే తల్లి ఎవరూ లేరు. సాకార మమ్మాకి బి ఏ మాతా హుయి హై. సాకార మమ్మాకి కూడా వీళ్ళే మాత అయినారు. తుమ్ సబ్ మాతాయే గోముఖ్ హై, తుమారే ముఖ్ సే జ్ఞాన వర్ష హోతీ హై. మనమంతా గోమాతలం అయినాము, మన నోటి నుంచి ఎప్పుడు జ్ఞాన వర్షమే వస్తుంది. బాకీ పానీకి నదియాతో సబ్ జగह होती है, वह गंगा पतित पावनी हो नहीं सकते है. నదులు ప్రతి చోట ఉంటాయి, ते गंगा पतित पावनी అనని చెప్పలేము. गंगा पर भी मंदिर है, जहाँ देवता की मूर्ति है. इन देवताओं में तो ज्ञान है नहीं. గంగా నదీ తీరంలో కూడా మందిరం ఉన్నది. ఎక్కడ దేవతా మూర్తులు ఉన్నాయి, అయితే దేవతలకి జ్ఞానం లేదు. జ్ఞాన్ తుమ్కో మిల్తా హై జిస్సే తుమ్ దేవతా బంతే హో. జ్ఞానం ఇప్పుడు సంగమ యుగంలో మనకి దొరికింది, దీని ద్వారా మనం దేవత అవుతాము. देवताओं को ज्ञानी नहीं कहेंगे, विष्णु को अलंकार देते हैं, वास्तव में है तुम ब्राह्मणों के अलंकार. దేవతలకి జ్ఞానం లేదు, విష్ణువుకి అలంకారం చూపిస్తారు, వాస్తవానికి బ్రాహ్మణుల అలంకారం అన్నమాట అవి. तुम बच्चों को स्वदर्शन चक्र फिरना है, इसमें हिंसा की कोई बात नहीं है. పిల్లలు స్వదర్శన చక్రం ఎప్పుడూ తిప్పుతూ ఉండాలి. అంటే ఇది హింస మాట కాదు. జ్ఞాన్ की बातें है, జ్ఞాన్ का శంకు బజానా है, చక్ర को याद करना है. ఇది జ్ఞానానికి సంబంధించిన చక్రము. జ్ఞాన శంకువు ఊదాలి, జ్ఞాన చక్రము అంటే తలంపు చేసుకోవాలి. यह है स्वदर्शन चक्र, उन्होंने फिर चक्रा रखा दिया है, కమల్ ఫూల్ సమాన్ పవిత్ర తుమ్ హీ బన్నా. ఇది స్వదర్శన చక్రం అన్నమాట. అక్కడ సుదర్శన చక్రం చూపించినారు. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. గదా భీ జ్ఞాన్కి హై జిసే మాయా పర్ జీత్ పాన్. ఇది గద జ్ఞానం సంబంధించిన గద, దీని ద్వారానే మనం మాయను జయించాలి. ఏ సబ్ తుమ్హారే అలంకార హై. ఇవన్నీ మనమే అలంకారాలు. तुम बच्चे जानते हो यह है नरक और स्वर्ग उस तरफ खड़ा है, हम संगम पर है. మీకు తెలుసు, ఇటువైపు నరకము అటువైపు స్వర్గము, మధ్యలో సంగమ యుగంలో మనం ఉన్నాము. एक तरफ मैला पानी, दूसरे तरफ अच्छा पानी, उसका संगम होता है जो जाकर देखते हैं. అక్కడ ఒకవైపు మురికి నీరు, ఇంకొక వైపు మంచి నీరు, ఆ రెండు సంగమం, దాన్ని వెళ్ళి అందరూ చూస్తారు. यह है ज्ञान सागर परम पिता परमात्मा और तुम मैली नदिया हो, बाप बैठ आप समान पवित्र बनाते हैं. ఇక్కడ జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ మరియు మైల నదులం మనం అయినాము. బాబా మనల్ని తన సమానంగా పవిత్రంగా చేస్తూ ఉన్నారు. బాప్ కో యాద్ కరో और स्वदर्शन चक्र फिरावो, इसमें कृपा आदि की कोई बात नहीं है. బాబా తలంపు చేయాలి, స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, ఇందులో కృప అనే మాటే లేదు. టీచర్కు కభీ కహెంగే క్యా కి మాస్టర్ జీ కృపా కరో తో హమ్ ఊంచ్ పద పాయే. టీచర్ ఎప్పుడైనా చెప్తారా, మాస్టర్ మా పైన కృప చూపించండి, మేము ఉన్నతమైన పదవి పొందుతాము. టీచర్ కహెంగే పడో, బాప్ తో కేతే హై మై తో సబ్కో ఏక్ జైసా పడాతా హూం. టీచర్ చెప్తూ ఉన్నారు, బాగా చదువుకోండి. ఇక్కడ బాబా కూడా చెప్తూ ఉన్నారు, నేను అందరికీ ఒకే రకంగా చదివిస్తాను. తుమ్ కేతే హో పతిత్ పావనావో, ఆకర్ హమ్కో పావన్ బనావో, తుమ్ ఇస్ డ్రామాకే యాక్టర్ హో. మనం చెప్తున్నాం, పతిత పావన తండ్రి రండి, వచ్చి పావనం చేయండి. ఈ నాటకంలో మనం పాత్రధారులం,
ड्रामा के ఆది మధ్య అంత క్రియేటర్ డైరెక్టర్ కా పతా नहीं। ఈ నాటకంలో యాక్టర్ డ్రామా యొక్క ఆది మధ్యాంత క్రియేటర్ డైరెక్టర్ గురించి మీకు తెలియదు। तुम तो पत्थर बुद्धि हो, अभी तुम बच्चे बाप को जानने से पारस बुद्धि बन जाते। మనమంతా కూడా రాయి బుద్ధి అయినాము, పిల్లలు తండ్రి గురించి తెలుసుకున్న బంగారు బుద్ధిగా అయినాము। बाप कहते हैं सवेरे सिर्फ आधा पौना घंटा బయట విచార్ సాగర్ మతన్ కర్నా హై। అమృత వేళ లేచి అర్ధగంట జ్ఞానము విచార్ సాగర్ మతనం చేయండి। पॉइंट्स तो तुमको बहुत सुनाते हैं, उन्होंने तो 18 अध्याय బయట बनाए। పాయింట్స్ బాబా మనకి ఎన్నో చెప్తూ ఉంటారు, అక్కడ 18 అధ్యాయాలు తయారు చేసినారు। भक्ति मार्ग में फिर ड्रामा अनुसार शास्त्र आदि होंगे, अब तुम बच्चों को पुरुषार्थ करना है। భక్తి మార్గంలో డ్రామా అనుసారంగా ఈ శాస్త్రాలు ఇవన్నీ మరలా తయారవుతాయి, పిల్లలు పురుషార్థం చేయాలి। अमृत वेले उठ अपने साथे बातें करनी है, अब हमको बाप्स का याद कर पावन बनना है। అమృత వేళ లేచి మనలో మనమే మాట్లాడుకోవాలి, బాబా తలంపులో ఉంటూ పావనం అవ్వాలి। माला का दाना बनना है, बाप की याद से पवित्र बनेगा। जितना पवित्र बनाते जाएगा उतना खुशी का पारा चढ़ता जाएगा। బాబా తలంపులో ఉంటూ పవిత్రం అవ్వాలి, ఎంతెంత పవిత్రం అవుతూ ఉంటామో అంత ఖుషి పెరుగుతూ ఉంటుంది। एक अविनाशी ज्ञान रत्नों का दान औरों का देना है। ఈ అవినాశి జ్ఞాన రత్నాల దానము మనం అందరికీ ఇవ్వాలి। शाहूकार लोग दान पुण्य करते हैं, तुम हो अविनाशी ज्ञान रत्नों के दानी। షావుకార్లు దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు, మనము అవినాశి జ్ఞాన రత్నాలను దానం చేయాలి। एक एक रतन लाखों रुपयों की वैल्यू का है, तुम जितना पवित्र बनते हो 21 जन्म के लिए माला माल हो जाएगा। ఒక్కొక్క జ్ఞాన రత్నం వాల్యూ మీకు తెలుసు, ఎంత పవిత్రం అవుతామో 21 జన్మలు సంపన్నం అవుతాము। तुम जब पारस बुद्धि తే तो సుఖ శాంతి సంపత్తి సప్తి। మనం రాయి బుద్ధిగా ఉన్నప్పుడు, మనం బంగారు బుద్ధిగా ఉన్నప్పుడు సుఖ శాంతి సంపద ఉండేది। అభి పత్తర్ బుద్ధి హోనే సే సబ్ ఖతం హో గయే, ఇప్పుడు రాయి బుద్ధి అయిపోవటం వల్ల అన్నీ వెళ్ళిపోయినాయి। बाप कहते हैं अपने को आत्मा निश्चय कर सवेरे उठने का अभ्यास डालो, समय अच्छा है। బాబా చెప్తారు, ఆత్మ నన్ను నిశ్చయం చేసుకొని ఉదయం లేచేది అభ్యాసం చేసుకోండి, ఆ సమయం చాలా మంచి సమయము। अंधियार रात में मनुष्य घोर पाप करते हैं, अब तुमको पावन बनना है। అంధకార రాత్రిలో మనుషులు పాప వికర్మలు చేస్తారు, ఇప్పుడు పిల్లలు పావనంగా అవ్వాలి। तुम 100% निर्विकारी थे, अभी आत्मा में खाद पड़ी है वह निकलेगा। మనము 100% నిర్వికారిగా ఉండేవాళ్ళము, ఆత్మలో మలినం వచ్చి చేరింది। योग भट्टी से योग अग्नि से इस ज्ञान और योग की समझाने का विनाश नहीं होता है। योग भट्टी द्वारा योग अग्नि द्वारा మనము పవిత్రం అవ్వాలి। జ్ఞాన యోగాల ఇది ఎప్పటికీ వినాశం కాదు। తోడా సున్నే సే भी ప్రజా మే ఆ జాయేగా, ఏ కొంచెం జ్ఞానం విన్నా ప్రజల్లో వస్తాము। बाप तो कहते हैं बच्चे पूरा वर्षा लो, కల్ప పహలే ముఫాఫిక్। బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు పూర్తి ఆస్తి తీసుకోండి, కల్పం మొదట ఎట్లా తీసుకున్నారో అట్లా। వహీ రాజా వహీ ప్రజా ఆది బనేగా, వాళ్ళే రాజా ప్రజా అవుతారు। अज्ञान काल में भी दान पुण्य करते हैं तो राजा ही घर में जाकर जन्म लेते हैं। అజ్ఞాన కాలంలో కూడా దాన పుణ్యాలు చేస్తే రాజా ఇంట్లో జన్మ తీసుకుంటారు। कोई कर्म अनुसार गरीब के घर में जन्म लेते हैं,
కొంతమంది వాళ్ళ కర్మ అనుసారంగా పేద ఇంట్లో జన్మ తీసుకుంటారు. బాబా బయట కర్మ వికర్మ అకర్మలకి గతి సమझाते हैं. బాబా మనకి కర్మ అకర్మ వికర్మల గతి చెప్తూ ఉన్నారు. सतयुग में कर्म अकर्म हो जाता है क्योंकि మాయా హీ నహీ హై. సత్యయుగంలో కర్మ అకర్మ అవుతుంది ఎందుకంటే అక్కడ మాయ ఉండదు. యహ్ హై రావణ్ రాజ్య వహ్ హై राम राज्य. अभी रावण राज्य का विनाश हो सत्य की स्थापना हो रही. ఇది రావణ రాజ్యమైంది, అది రామరాజ్యమైంది. రావణ రాజ్యం వినాశమయ్యి సత్యయుగ స్థాపన అవుతూ ఉన్నది. बाप तो बहुत अच्छी तरह से समझाते हैं. कन्याओं को अच्छी तरह से समझाना चाहिए. బంధన్ ముక్త है. బాబా మనకి చాలా మంచిగా అర్థమయ్యేట్లు చెప్తూ ఉన్నారు. కన్యలకి బాగా తెలిపించాలి ఎందుకంటే బంధన ముక్తులు అయినారు. కన్యాओं की कमाई माता पिता नहीं खाते हैं. కన్యల సంపాదన తల్లిదండ్రులు తినరు. माँ बाप कन्याओं को पूछते हैं. कन्या जब विकारी बन जाती है तो सबके आगे माथा टेकते हैं. కన్య ఎప్పుడు వికారి అయిపోతుందో అందరి ముందు తల ఉంచాల్సి ఉంటుంది. कन्या भी देवताओं के आगे माथा टेकती है क्योंकि जन्म तो पतित माँ बाप से लिया ना. కన్యలు కూడా దేవతల ముందు మొక్కుతారు ఎందుకంటే వాళ్ళ జన్మ పతిత తల్లిదండ్రుల నుంచి అవుతుంది కదా. దేవతా ఏ హై పావన్ అభి తుమ్ సమస్తే హో హంసో దేవతాతే. దేవతలంటే పావనంగా ఉంటారు. పిల్లలకి తెలుసు మనమే దేవతగా ఉండేవాళ్ళం. 84 జన్మలే ఫిర్ పతిత్ బనే హై ఉతర్తే ఆయే హై. 84 జన్మలు తీసుకొని పతితులుగా అయిపోయినాము, కిందకి దిగుతూ వచ్చినాము. अब हमको फिर श्रीमत पर चलना पड़े तो फिर कोई पाप कर्म नहीं होगा. మనం శ్రీమతం పైన నడుచుకుంటూ ఉండాలా, తిరిగి ఎటువంటి పాపకర్మ అనేది ఉండకూడదు. పాపాత్మ కా అన్న అందర్ నహీ జాయేగా. పాపాత్ముల చేతి అన్నము మన లోపలికి పోకూడదు. పरहेज तो बताई जाती है नहीं तो वह असर पड़ जाता है. పథ్యం ఏమిటి బాబా తెలిపించినారు. ఆ విధంగా తినలేదు అంటే ప్రభావం మన పైన పడుతుంది. కహా కహా सरकमस्टेंस देखा जाता है. कर्मों का हिसाब किताब है अलग बनाने नहीं देते हैं. అక్కడక్కడ పరిస్థితులు కూడా చూడాలి. కర్మల యొక్క లెక్కాచారము ఉంటుంది. కొంతమంది ఇళ్లలో వేరుగా భోజనం చేసుకునేదానికి అనుకూలం ఉండదు. బాబాకో యాద్ కరో లాచారీ హై, బాబాకి యాద్ కరికే ఖావో. అటువంటి పరిస్థితుల్లో బాబా తలంపు చేయండి. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో బాబా తలంపులో తినాలి. భూలేంగే తో తుమారే పర్ ఉస్కా అసర్ ఆ జాయేగా. మర్చిపోయినాము బాబా తలంపు అంటే దాని ప్రభావంలో మనం వచ్చేస్తాము. బాప్కో యాద్ కర్నేసే నజదీక్ హోతా జాయేగా అభీ తో సన్ముఖ్ బైఠే హో. బాబా తలంపులో ఉండటం వల్ల మనం సమీపానికి పోగలుగుతాము. ఇప్పుడు బాబా ఎదురుగా కూర్చున్నాము. బాబా డైరెక్ట్ समझाते हैं, हे बच्चे कहे बाप बात कर रहे हैं, बाप को याद करना है. బాబా చెప్తూ ఉన్నారు, హే పిల్లలు అని చెప్తూ ఉన్నారు. బాబా తలంపులో ఉండాలి. ఫిర్ కరో నా కరో తుమారీ మర్జ్, జో కరేగా సో పాయేగా జరూర్ సీదీ బాత్ హై. చేస్తారో చెయ్యరో మీ ఇష్టము, ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుకుంటారు. ఇక్కడ బాబా డైరెక్ట్గా చెప్తూ ఉన్నారు. ఏ తో సమజ్ గయే హో ఏ హాస్పిటల్ హై, హెల్త్ వెల్త్కి యూనివర్సిటీ బీ హై. పిల్లలు తెలుసుకున్నారు, ఇది హాస్పిటల్ అయింది, ఇది ఆరోగ్యము ఐశ్వర్యము పొందే యూనివర్సిటీ అయింది. इसमें सिर्फ 3 पैर पृथ्वी का चाहिए बस. బేహద్ కే బాప్ కో దేకో కైసే పడాతే. ఇక్కడ 3 అడుగుల నేల కావాలి. బేహద్ తండ్రిని చూడండి ఎట్లా చదివిస్తూ ఉన్నారు.
कितना निरहंकारी बाप है। पतित शरीर पतित दुनिया में बैठ तुम बच्चों से कितनी मेहनत कर रहे हैं। పతిత శరీరంలో పతిత ప్రపంచంలో తండ్రి కూర్చొని ఎంత పురుషార్థం చేయిస్తూ ఉన్నారు। बच्चे फिर से अपने वर्षा ले लो, हम సాక్షి హో देखते रहे हैं। పిల్లలు ఆస్తిని తీసుకోండి, మనం సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి। कितनों का कल्याण हो रहा है, जो आपस में मिलकर सेंटर चलाते हैं उनको भी पद मिल जाए। ఎంతమంది కళ్యాణం చేస్తూ ఉన్నామో, పరస్పరంలో కలుసుకొని ఎవరు సెంటర్ నడిపిస్తూ ఉంటారో వాళ్ళకి ఎక్కువ పదవి దొరుకుతుంది। क्लास जितना कमरा हो जिसमें सब क्लास सुन सके, बस हमको तो गोल्डन एज में जा जाना। క్లాసులో అందరూ కూర్చొని వినగలగాలి, మనం అట్లా క్లాస్ హాల్ తయారు చేయాలి, మనం బంగారు యుగానికి పోవాలి। సివాయ్ యాద్ కే ఔర్ కోయి ఉపాయ హై నహీ, బాబా తలంపు తప్ప వేరే ఉపాయమే లేదు। బాప్ कहते हैं बच्चे अपने और दूसरों का कल्याण करना है। బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మన కళ్యాణము ఇతర ఆత్మల కళ్యాణము చేయాలి। హాస్పిటల్ కోలో తుమ్కో యహా బహుతోం కి ఆశీర్వాద్, హాస్పిటల్ ఓపెన్ చేయండి, పిల్లలు అనేక మందికి ఆశీర్వాదాలు దొరుకుతాయి। మనుష్య కాలేజ్ కోల్తే హై ఔరోं के लिए खुद तो नहीं पढ़ते हैं। మనుషులు కాలేజీలు కట్టిస్తారు, అయితే వాళ్ళ కోసం కాదు, ఇతరుల కోసం। उनकी दूसरी जन्म में अच्छा विद्या मिलता है, వాళ్ళకి రాబోయే జన్మలో మంచి విద్య దొరుకుతుంది। बाप कहते हैं चाहे गरीब हो चाहे शाहूकार हो, 3 पैर पृथ्वी का प्रबंध करो। బాబా అంటారు, భలే పేదవాళ్ళు కానివ్వండి, షావుకారు కానివ్వండి, 3 అడుగుల నేల ఏర్పాటు చేసుకోండి। जिसमें बैठ ज्ञान और योग सिखलाए पत्थर से पारस बने, అక్కడ కూర్చొని జ్ఞాన యోగాలు నేర్చుకోండి, బంగారు బుద్ధిగా అవ్వాలి। బెహన్ భాయి బనాతే హై విష్ కా వర్షా చుడాతే హై అంటారు, ఇక్కడ అన్నా చెల్లెళ్ళు అంటారు, ఇక్కడ వికారాల విషయాన్ని వదిలిపెట్టేస్తారు। ఫిర్ దునియా కైసే చలేగా, ఏ తో తుమ్ బచ్చే జాన్తే హో కి వహా దునియా కోయి భోగబల్స్కి నహీ హై అనుకుంటారు మనుషులు, ప్రపంచం సృష్టి ఎట్లా వృద్ధి అయ్యేది। పిల్లలకి తెలుసు అక్కడ ప్రపంచంలో భోగబలము ఉండదు। వహా యహా తో యోగ బల్ సే బచ్చా పైదా హోతా, యోగ శక్తి ద్వారా పిల్లల జన్మ ఉంటుంది। అబ్ తుమ్ ఉస్ నయే విశ్వ కా మాలిక్ బంతే హో, పిల్లలు ఇప్పుడు ఆ కొత్త విశ్వానికి మాలికులుగా అవుతారు। अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते। धारणा, सवेरे उठने का अभ्यास डालना है। అమృత వేళ లేచే అభ్యాసం చేసుకోవాలి। సవేరే సవేరే ఉठ విచార్ సాగర్ మతన్ జరూర్ కర్నా హై, ఉదయం లేచే అమృత వేళ విచార్ సాగర్ మతనం చేయాలి। आधा पौना घंटा भी बैठकर अपने आप से बातें करनी है। अर्ध घंटा కాలు గంట కూర్చొని మనం యోగం చేయాలి। బుద్ధికో జ్ఞాన్ సే భర్పూర్ కర్నా హై, బుద్ధిని జ్ఞానము ద్వారా సంపన్నం చేసుకోవాలి। बहुतों की आशीर्वाद लेने के लिए 3 पैर पृथ्वी कर కాలేజ్ व హాస్పిటల్ కోల్ దేనే హై, అనేక మంది ఆశీర్వాదాలు పొందేదానికి 3 అడుగుల నేలతో ఈ కాలేజ్ హాస్పిటల్ ఓపెన్ చేయాలి। బాప్ సమాన్ నిరహంకారి బన్ సేవా కర్, తండ్రి సమానంగా నిరహంకారి అయ్యి సేవ చేయాలి। वरदान, चारों ही सब्जेक्ट में हर रोज़ कोई ना कोई नवीनता का अनुभव करने वाले तीव्र पुरुषार्थी भव। 4 ప్రకారాల సబ్జెక్టులో
ప్రతిరోజు ఏదో ఒక రకమైన నవీనతను అనుభవం చేసేవాళ్లే తీవ్ర పురుషార్థి అవుతారు. ज्ञान में नवीनता का अर्थ है समझदार बनकर चलना. జ్ఞానంలో నవీనత అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ తెలుసుకొని నడుచుకోవాలి. जो अपने में कमी है उसे खत्म करते जाना है. మన లోపల ఏ లోపాలు ఉన్నాయో వాటిని సమాప్తం చేయాలి. योग के प्रयोग में नवीनता अर्थात उसकी परसेंटेज को बढ़ाना. యోగంలో నవీనత అంటే दानी परसेंटेज ने पेंचाली. चारों सब्जेक्ट में स्व की प्रगति में नवीनता, विधि में नवीनता, प्रयोग में नवीनता, सेवा में औरों की सहयोगी बनाने, परसेंटेज बढ़ाने में नवीनता का अनुभव करना माना तीव्र पुरुषार्थी बनना. 4 प्रकाराల సబ్జెక్టులో స్వ ఉన్నతిలో నవీనత, విధానంలో నవీనత, ప్రయోగంలో నవీనత, సేవలో నవీనత, ఇతరులను సహయోగిగా తయారు చేసుకునే దానిలో నవీనత, అనుభవం చేసే దానిలో నవీనత. ఇది విధంగా తీవ్ర పురుషార్థి కావాలి. ఇస్సే హీ సమీపత కా అనుభవం కరేగా. దీని ద్వారానే సమీపతానే అనుభవం చేస్తాము. స్లోగన్ ప్యూరిటీ की अथॉरिटी ही सबसे बड़ी पर्सनालिटी है. పవిత్రత యొక్క అథారిటీనే అన్నిటికంటే పెద్ద అథారిటీ అయింది. ఓం శాంతి. ज्योतिबिंदु परमात्मतो आत्मिक मिलनमिदी अव्यक्त मिलनमिदी परमानंदपु अनुभवमु ओ परमानंदपु अनुभवमुलतो धन्यमయ్యే జీవనము ज्योतिबिंदु परमात्मतो आत्मिक मिलनमिदी अव्यक्त मिलनमिदी अनुभूतुल मिलनमिदी अव्यक्त मिलनमिदी
ప్రేమ సాగరుని ప్రేమ అలలలో ఇక మునిగి తేలుదా. శివ పరమాత్మ ప్రేమ పాత్రులై శుభవరాన్ని పొందుదా. ఓ శాంతి సాగరుని కిరణాలే, ఓ శాంతి సాగరుని కిరణాలే సర్వ సుఖాలకి మూలం జ్యోతి బిందు. పరమాత్మతో ఆత్మిక మిలనమిది, అవ్యక్త మిలనమిది. పరమానందపు అనుభవము, ఓ పరమానందపు అనుభవములతో ధన్యమయ్యే జీవనము. జ్యోతి బిందు పరమా